హలో మామ, ఎలా ఉన్నా? ఈరోజు డేట్ వచ్చేసి 22 జనవరి 2026 10:15. ఈరోజు నిఫ్టీ మార్కెట్లో మనమైతే మంచి గ్యాప్, హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. చూస్తున్నారుగా, గ్యాప్ అప్ తర్వాత మార్కెట్ కొంచెం పైకి వెళ్ళేసి మన 9 EMA దగ్గర అయితే హాల్ట్ అయింది. 9 EMA బ్రేక్ డౌన్ చేస్తే ఖచ్చితంగా మనం ఏ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేద్దాం. డే లో ఫస్ట్ టార్గెట్ పెట్టుకొని నిన్నటి డే క్లోజింగ్ వరకు కూడా సెకండ్ టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు. బ్రేక్ డౌన్ అయితే లేదు, చూద్దాం ఏ ప్లాన్ వర్కౌట్ అవుతుంది, ఏ ప్లాన్ వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. మన ఆప్షన్ ఏ ఏంటి? పిఏ సైడ్ ఎడదామని 25,350 ఎడదామని చార్జ్ వస్తే మనకి అర్థమైపోతుంది. మార్కెట్ అయితే ఇక్కడ చాలాసేపు నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని హోల్డ్ అయింది. సో లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. కాబట్టి ఆప్షన్స్లో కూడా నేనైతే ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటున్నాను. నేనైతే డే క్లోజింగ్ సెకండ్ టార్గెట్ అయితే ప్రాపర్ వచ్చేసి 19 పాయింట్స్, ఆల్మోస్ట్ 20 అనుకోండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈరోజు డే హై. ఇక్కడ లైన్ పెడతాం చూడండి. ఫస్ట్ టార్గెట్ లాట్స్ బై చేస్తున్నాను. స్టాప్ లాస్ వచ్చేసి 100 పెడుతున్నాను. టార్గెట్ వచ్చేసి ఆర్డర్ అయితే ప్రైస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆర్డర్ అయితే ప్రైస్ అయింది. ఎంటర్ ప్రైస్ వచ్చేసి 112 మనకి ఎంటర్ పడింది. 100 స్టాప్ లాస్ పెట్టాను, 150 టార్గెట్ పెట్టాను. చూద్దాం, ప్రజెంట్ అయితే మార్కెట్ లాస్ట్లోనే నడుస్తుంది. రేటు చూద్దాం మనం అవుతుంది. చూస్తున్నారు 150 మనం ఫస్ట్ టార్గెట్ పెట్టాము. అందులో 150 వరకే మనం టార్గెట్ పెట్టుకున్నాము. రేషియో ఎంత అవుతుంది? 1:2. మన స్ట్రాటజీకి 1:2 చాలు. మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ ఫేవర్లో నడుస్తుంది. చూసుకున్నట్లయితే 10% ఆల్రెడీ ప్రాఫిట్ అయితే గెయిన్ చేయడం జరిగింది. 10 లాట్స్కి కానీ మనకి రికార్డ్ అయిన మార్జిన్ వచ్చేసి 73,300 ఆల్మోస్ట్. మనకైతే 10 పాయింట్స్ గెయిన్ చేసుకున్నాము ఈజీగా. స్కాల్పర్స్కి ఏ మాత్రం ప్రాఫిట్ చాలు. ఇక్కడ నేనైతే మా స్టాప్ లాస్ని ట్రయల్ చేస్తాను. మన స్టాప్ లాస్ వచ్చేసి 115 చూస్తున్నారు కదా. ఇప్పుడు మన స్టాప్ లాస్ 115కి అప్డేట్ అయింది. చూద్దాం ఏమవుతుంది. జస్ట్ 1 minute-లోనే 2 minutes-లోనే ప్రాఫిట్ అయితే కనిపించడం జరుగుతుంది. 127 ఆల్మోస్ట్ 20 పాయింట్స్ దగ్గర. ఫ్రెండ్స్, మార్కెట్లో సింపుల్ లాజిక్ చూసుకోవాలి, సింపుల్ వెయిట్ చేయాలి కదా. ఒక క్యాండిల్ చాలు. హ్యూజ్ క్వాంటిటీ తీసుకోవద్దు, అలాగనే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు. చూసుకోవచ్చు. హై వచ్చేసి 130 అంటే 130 అంటే ఆల్మోస్ట్ 20 పాయింట్స్ చాలు. ఒక ట్రేడ్లో 20 పాయింట్స్ తీసుకోవడం అంటే ఆషామాషి కాదు. లాట్ సైజ్ వచ్చేసి 1 lot ఈక్వల్ టు 75 క్వాంటిటీ.
సో మనం ఒక్క లాట్ తీసుకున్నా కానీ 20 పాయింట్స్ ఇంటూ 75 ఎంత వస్తుంది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకసారి. అది మార్కెట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది. చూద్దాం, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ స్ట్రాటజీ కోసం కామెంట్ సెక్షన్లో స్ట్రాటజీ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఓన్లీ స్ట్రాటజీ మీదనే ఒక వీడియో చేసి డెడికేట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఆల్రెడీ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకున్నాం కాబట్టి మనం మార్కెట్ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మనం ఏం టెన్షన్ పడవద్దు, మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. మనం అయితే ప్రాఫిట్లోనే ఉంటాం. ఎందుకంటే మనకి ఎంట్రీ పడింది 112, మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ 115 పెట్టాం అంటే మనం ప్రాఫిట్లోనే ఉంటాం. మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వబోతుంది. చూద్దాం ఏమవుతుంది. చూస్తున్నారు, మన ట్రైలింగ్ స్టాప్ లాస్ 115 పెట్టాం. మార్కెట్ ఆల్మోస్ట్ హిట్ చేయడానికి వచ్చింది కానీ హిట్ అవ్వాలి. చూద్దాం, మార్కెట్ ఇప్పుడే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, మంచి క్లోజింగ్ వచ్చింది కాబట్టి కొంచెం హాల్ట్ అవుతుంది. ఎందుకంటే బిగినర్స్ ప్యానిక్ అయ్యే ట్రేడర్స్ మనకి బుకింగ్స్ చేస్తుంటారు కాబట్టి క్యాండిల్ కిందకి పైకి అవుతుంది. పర్లేదు, మనకి ఖచ్చితంగా మార్కెట్ పైకి అప్ సైడ్ వెళ్ళడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నిన్న హోల్డ్ పెట్టుకున్న వాళ్ళకి కానీ మార్నింగ్ బై చేసిన వాళ్ళకి కానీ ఇక్కడ అన్ని స్టాప్ లాస్ ఇచ్చాయి కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. చూద్దాం ఏమవుతుందని, లాస్ట్ వరకు వెయిట్ చేయండి. $150 మన టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. టార్గెట్ చూస్తాను 10:30 అంటే విత్ ఇన్ 10 minutesలో మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన 10 minutesలో మన టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, 10 minutes మన టార్గెట్ అయితే అయిపోయింది. మనం 150 టార్గెట్ రీచ్ అయిపోయింది. 1:2 ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. నేను చెప్పాను కదా డే హై వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు అని 170, కానీ ఇక్కడ డే హై ఎంత వచ్చింది 184 వచ్చింది. చూస్తున్నారు ఇక్కడ రైట్ సైడ్లో. అది అంటే మనం కరెక్ట్గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మార్కెట్ నుంచి ఖచ్చితంగా డబ్బులు సంపాదించవచ్చు. ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్ట్రాటజీ కోసం ఖచ్చితంగా కామెంట్లో స్ట్రాటజీ అని కామెంట్ చేయండి, వీడియో చేస్తాను. ఈ రోజుకి ఇంత వీడియో ఫ్రెండ్స్, రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ. మార్కెట్ మీద ఓవర్ ట్రేడింగ్ ఎప్పుడు చేయదు. గుడ్ బై.